నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తమను బోయా నరేష్ అనే వ్యక్తి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంగన్వాడీ టీచర్లతో ఎస్ఐ దురుసు ప్రవర్తన. ఎస్ఐ ప్రవర్తనతో మనస్తాపం చెంది స్పృహ కోల్పోయి కింద పడిపోయిన అంగన్వాడీ టీచర్. మహబూబాబాద్ జిల్లా దాంతాలపల్లి మండలం దొనకొండ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో తమను వేధించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన అంగన్వాడీ టీచర్ ఆవుల మంజుల, హెల్పర్ వెంకటలక్ష్మి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఇద్దరిని మహిళలని కూడా చూడకుండా దాంతాలపల్లి ఎస్ఐ రవికుమార్ బూతులు తిడుతూ అవమానపరిచాడని ఆరోపిస్తున్న మహిళలు తన ఛాంబర్లోకి పిలిచి ఎస్ఐ తమ భర్తలను అసభ్య పదజాలంతో దూషించాడని, తొక్కి చంపుతామని బెదిరించాడని ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు. లక్ష్మి, మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేమ్లపల్లి గ్రామం. నేను దొనకొండలో అంగన్వాడీ హెల్పర్గా డ్యూటీ చేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా బోయి నరేష్ అనే అబ్బాయి దొనకొండ గ్రామానికి చెందిన వ్యక్తి మమ్మల్ని మానసికంగా బాగా టార్చర్ చేస్తున్నాడు. మా మనోభావాలు దెబ్బతినే విధంగా అంగన్వాడీ సెంటర్లో నేను మా టీచరు ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి మా పర్సనల్ వీడియోస్ తీయడము, వాష్రూమ్స్ పోయినప్పుడు వీడియోస్ తీయడము, డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే వీడియోస్ తీయడం జరిగింది. ఇట్లా జరుగుతుందని చెప్పేసి మేము ఎస్ఐ గారికి 1వ తారీఖు రోజు శనివారం రోజు మేము పిటిషన్ రాసి ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న 2-3 డేస్ నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మీకు సరైన న్యాయం చేస్తా అని చెప్పి పిఎస్లో మొన్న శనివారం రోజు 1వ తారీఖు పిటిషన్ ఇచ్చినాము. ఎస్ఐ సార్ గారు మాట్లాడి మీకు న్యాయం చేస్తా అని చెప్పి 3-4 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పించిన తర్వాత ఈరోజు మమ్మల్ని స్టేషన్కి పిలిపించి వాళ్ళ ముందు మమ్మల్ని బెదిరించుకుంటూ మా వ్యక్తిగత విషయాల గురించి, నా భర్త విషయంలో నా విషయం గురించి మాట్లాడుతూ మా కేసు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, దిక్కున్న కాడ చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయం గురించి ఎస్ఐ సార్ గారి విషయంలో విచారణ చేపట్టాలి. మరియు మేము పిటిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి బోయి నరేష్ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము.